సనాతన ధర్మం అనేది ఒక పుస్తకం కాదు, ఒక మత గ్రంథం కూడా కాదు. ఇది యుగాల నాటి విశాలమైన జ్ఞాన సముద్రం, జీవించడం నేర్పిన ఒక జీవన విధానం. వేదాలు దాని వేర్లు, ఉపనిషత్తులు దాని తత్వం, ఇతిహాసాలు పురాణాలు మన జీవితానికి చూపే మార్గదర్శకాలు. ఇది ఒక తరం నుంచి మరొక తరానికి ప్రవహిస్తూ వచ్చిన అనంతమైన జ్ఞాన పరంపర. అటువంటిది మనకే మన గ్రంథాలను గురించి తెలియకపోతే మన సంస్కృతి విలువలను ఇతరులు ఎలా అర్థం చేసుకుంటారు? అసలు సనాతన ధర్మంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, అవి ఏం చెప్తున్నాయి, ఈరోజే తెలుసుకుందాం. మన సనాతన ధర్మంలో వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు, వేదాంగాలు ఇలా చాలా గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ వివరంగా కాకుండా ఏ గ్రంథం దేని గురించి చెప్తుంది అని సింపుల్గా తెలుసుకుందాం. వేదాలు. మొదట వేద జ్ఞానం చాలా క్లిష్టంగా ఉండేది. దానిని వ్యాస మహర్షి 4 భాగాలుగా విభజించారు. అవే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఋగ్వేదంలో దేవతలను స్తుతించే శక్తివంతమైన శ్లోకాలు ఉంటాయి. యజుర్వేదంలో యజ్ఞయాగాలు, కర్మకాండలు, వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు ఉంటాయి. సామవేదం ఇది పూర్తిగా సంగీతాత్మకమైన వేదం. ఋగ్వేద మంత్రాలను సప్తస్వరాలతో ఎలా పాడాలో ఇది నేర్పుతుంది. భారతీయ శాస్త్రీయ సంగీతానికి ఇదే మూలం. అథర్వణ వేదం ఆయుర్వేదం, ఆరోగ్యంకి సంబంధించింది చెప్తుంది. ఇతిహాసాలు అంటే రామాయణం, మహాభారతం. ఒకటి ఎలా జీవించాలి అనే ఆదర్శ జీవితం, మరొకటి క్లిష్ట పరిస్థితుల్లో ధర్మ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి అని చెప్పే జీవన పాఠం. ఈ మహాభారతంలోనే మనకి భగవద్గీత లభిస్తుంది. ఉపనిషత్తులు మొత్తం 108 ఉపనిషత్తులు ఉంటాయి, అంటే 108. ఇవి వేదాల నుంచి పుట్టిన లోతైన తత్వ గ్రంథాలు. ఇవి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. అంటే నేనెవరు, ఆత్మ అంటే ఏమిటి, మోక్షం ఎలా వస్తుంది అనే వివరణ ఉంటుంది. పురాణాలు ధర్మాన్ని సామాన్య ప్రజలకి అర్థమయ్యేలా కథల రూపంలో చెప్పిన గ్రంథాలు. ఇందులో మొత్తం 18 మహాపురాణాలు, 18 ఉపపురాణాలు ఉన్నాయి. బ్రహ్మణాలు, అరణ్యకాలు. బ్రహ్మణాలు వేద కర్మల వెనుక ఉన్న అర్థాన్ని వివరిస్తాయి. అరణ్యకాలు అడవుల్లో నివసించిన ఋషులు పొందిన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెబుతాయి. ధర్మశాస్త్రాలు సమాజాన్ని ఎలా నడపాలి అనే నియమాలను తెలిపిన గ్రంథం. ఆగమాలు, తంత్రాలు ఇందులో దేవాలయ నిర్మాణం, విగ్రహ పూజా విధానం, మంత్ర ప్రయోగాలు వాటి గురించి చెప్తుంది. ఇవి సనాతన ధర్మంలోని ప్రధాన గ్రంథ విభాగాలు మాత్రమే. ఇవే కాక ఇంకా అనేక ఉపగ్రంథాలు, శాస్త్రాలు ఉన్నాయి. సనాతన ధర్మం అనేది అనేక గ్రంథాల మీద నిలబడ్డ ఒక జీవన విధానం. అందుకే ఇందులో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అనే ప్రశ్న కంటే ఇది ఎంత విస్తారమైన జ్ఞాన సంపద అనేది సరైన ప్రశ్న. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.